ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్రాలో పెళ్ళిళ్ళన్నీ నైట్ టైం అవుతాయి, తెలంగాణలో పెళ్ళిళ్ళన్నీ మార్నింగ్ అవుతాయి. సో కొందరేమో నైట్ టైం అయితేనే బెటరు అని అంటారు, కానీ వీళ్ళు మార్నింగ్ అయితేనే బెటర్ అంటారు. సో ఏది కరెక్ట్, ఏ టైంలో పెళ్లి చేసుకుంటే బెటరు? మంచి ప్రశ్న అడిగారు. దీనికి వివాహం దైవ నిర్ణయం, అదే ఇంగ్లీష్లో అంటారు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్. ఇది మానవ నిర్ణయం కానే కాదు. దైవ నిర్ణయాన్ని చెప్పే శక్తి ప్రస్తుత భూమిపైన ఎవరికి లేదు. ఇప్పుడు ఏకరాశి వివాహాలు, ఏకనక్షత్ర వివాహాలు అంటూ ఉంటారు. అంటే ఒకే రాశిలో ఇద్దరు అమ్మాయి అబ్బాయి ఉంటే పెళ్లి చేయొచ్చునా చేయకూడదనే దానిపైన చర్చలు జరుగుతున్నాయి. మరి ఏక రాశి అంటే ఒకే రాశిలో 3 నక్షత్రాలు ఉంటాయి, కానీ ఈ 3 నక్షత్రాలు వరుడు ఒక రాశి, వధువు ఒక రాశి ఉంటారు. రాశి మాత్రం ఒకటే, నక్షత్రాలు వేరవుతాయి. అలా చేయొచ్చని అడుగుతుంటారు. ఏక లగ్నము ఉంటుంది. మరి ఇలా చర్చించుకోకుండా ప్రపంచంలో ఎంతో మంది భార్యాభర్తలు అవుతున్నారు. అవును, ఏక నక్షత్రం కూడా చేయొచ్చా చేయకూడదు అని చాలా మంది డౌట్. అదే దీనిపైన చర్చలు జరుగుతున్నాయి. ఈ ప్రపంచంలో జ్యోతిశాస్త్రం అందుబాటులో లేని వాళ్ళంతా కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మరి ఇక్కడ విషయానికి వస్తే నేనేం చెప్పాను, వివాహం దైవ నిర్ణయం అన్నాను కదా. మరి దైవ నిర్ణయాన్ని మనము చెప్పలేము. ఇప్పుడు ఏకరాశి, ఏక నక్షత్రం, ఏక లగ్నం ఇలా వచ్చిందనుకోండి, వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారనుకోండి, వాళ్ళు గత జన్మలో కూడా భార్యాభర్తలుగా ఉంటారు. తంత్ర జ్యోతిషంలో మేము కనుక్కున్న విషయం ఇదే. అంటే అంటే కయ్యానికైనా వియ్యానికైనా సరిజోడు కావాలంటూ ఉంటారు కదా. వీళ్ళు గత జన్మలో భార్యాభర్తలు అయ్యి ఉంటేనే, భార్యాభర్తల సంబంధం ఉంటేనే ఈ జన్మలో కూడా మళ్ళీ వాళ్ళకి ఆ ఎనర్జీ లెవెల్స్ అట్లే వచ్చి వాళ్ళని కలిపాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకుంటారు కొంతమంది. వాళ్ళు ఏకరాశి, ఏక నక్షత్రం, ఏక లగ్నం ఇలా ఉంటుంది, వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. అంతే కదా, మరి మనం కలిసి జీవించాలనుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. వాళ్ళు గత జన్మలో ఉన్నటువంటి బంధము వాళ్ళకు ఇక్కడ పెద్దలు చట్టాలు ఏమీ అడ్డు రావు, వాళ్ళు వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటారు. ఆ తర్వాత వచ్చేటువంటి దశ భుక్తులు, అంతర్భుక్తులు, వాళ్ళ యొక్క ఇతరత్ర యోగావయోగాల ప్రకారం వాళ్ళ జీవితం నడవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రాత్రి ముహూర్తాలు, బ్రహ్మముహూర్త కాల ముహూర్తాలు, సూర్యోదయం అయిన తర్వాత కాకముందు, ఇవన్నీ విశ్లేషణ మీకు ఇచ్చాను కదా. ఈ వీటన్నిటి వెనక ఉన్నటువంటిది దైవ నిర్ణయమే అంతిమంగా పనిచేస్తుంది. వివాహము, జననము, మరణము, సంతానము ఇవన్నీ దైవ నిర్ణయాలు. దైవ నిర్ణయాలే అనుకుంటే మరి పంతులు ఎందుకు ఉన్నట్టు? మరి అదే ఈ పంతులు ఎందుకు అన్నప్పుడు ఈ ఈ జ్యోతిశాస్త్రాన్ని కూడా అందించారు కదా. ఈ 4-5 నిర్ణయాలు నేను దైవ నిర్ణయాలు చెప్పాను, మిగిలిన దైవ నిర్ణయాలు నేను చెప్పలే కదా. వివాహము, సంతానము, జయాపజయాలు, జననము, మరణము, ఈ 5 దైవ నిర్ణయాలు. అంటే చావు పుట్టుకలు మన చేతిలో ఇది అంటూ ఉంటారు కదా. మరి దైవ నిర్ణయమే కదా లెక్కది. ఐ యాక్సెప్ట్ దట్. జననం మరణం వేరే. ఇప్పుడు పెళ్లి ముహూర్తం పంతులే కదా పెడతారు. పెళ్లి ముహూర్తం పంతులు పెడుతున్నారు. ఇక్కడ శాస్త్ర దోషం ఎప్పుడూ లేదు, శాస్త్ర దోషం అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంటే ఇప్పుడు నేను జ్యోతిషుడు అనుకోండి, జ్యోతిషుడే నేను పెట్టే ముహూర్తం నా పరిజ్ఞానం కొద్ది నేను పొరపాటుగా పెడితే అది శాస్త్రానికి తప్పు కాదు. నేను సక్రమంగా నేర్చుకోకుండా నేను పెట్టే ముహూర్తం సక్రమంగా పెట్టుకుని ఇదే దివ్యమైన ముహూర్తం అని చెప్తే దాన్ని నమ్ముతున్నారు. అప్పుడు ఒకరి జీవితానికి వీళ్ళు ముహూర్తాలు పెడుతున్నారు, వాళ్ళు గొడవలు పడి కోర్టులకు వెళ్తున్నారు. అక్కడ జడ్జి గారికి జ్యోతిశాస్త్రం తెలియదు, ఆయన వాళ్ళని కలపాలని ప్రయత్నిస్తూ వాయిదాలు వేస్తూ ఉంటాడు. కానీ చట్టంలో ఒకటి తీసుకొస్తే ఎంత బాగుంటుందంటే, ఈ ముహూర్తం వీళ్ళకిద్దరు బాగుంటారని ముహూర్తం పెట్టినటువంటి పంతుల్ని అప్పుడు ఎవరు ముహూర్తాలు పెడతారు? మనకెందుకు వచ్చే వీళ్ళేదని గొడవలు పడి మనం కోర్టుకు పోవాల్సి వస్తుందనేసి. అటువంటి లేదు కాబట్టి ఇది దివ్యమైన ముహూర్తం. తర్వాత వీళ్ళు పంతుల దగ్గరికి వెళ్ళరు, గొడవలు వస్తే కోర్టుకు వెళ్తారు. అంటే ఇప్పుడు ఎంత మానసిక వ్యవస్థ ఎంత చిన్నాభిన్నంగా ఉంది ఆలోచించారా. కళ్యాణ మండపాలు దొరికాయి, కట్నాలు బాగున్నాయి, ఆ అమ్మాయి బాగుంది, ఆస్తులు ఉన్నాయి, ఇటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తున్నారే కానీ జీవితాలు బాగున్నాయా, జాతకాలు బాగున్నాయా, మనం పెట్టుకునేటువంటి ముహూర్తం బాగుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అవునండి, ఇప్పుడు ముహూర్తం పెడతారు పంతులు. ఒకవేళ అందులో ఏదైనా అవకతవకలు జరిగాయి అనుకోండి, తర్వాత వెళ్ళి పొరపాటున పంతులు గారిని అడిగామే అనుకోండి, వాళ్ళు ఏమంటారు, అదంతా మీరు ఇప్పుడు అన్నట్టే దైవ నిర్ణయం అనొచ్చు, లేకపోతే చిన్న చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి, అది మీరు చేసిన పొరపాటు అని మన మీద తోసేస్తారు. సర్ది చెప్పడానికి చాలా కారణాలు ఉంటాయి. అలా చెప్పడంలో నేను కొన్ని విన్నవి ఏంటండి మీతో పాటు ఆ రోజు ఎక్కడ కళ్యాణ మండపాలు బిజీగా ఉన్నాయి, కొన్ని వేల మందికి ఆ రోజు పెండిళ్ళు అయినాయి, మరి మీకు మాత్రమే వచ్చింది అంటున్నారు మీరు. మేము అప్పటికి మిగిలిన పెళ్లి చేసుకున్న వాళ్ళంతా అందరికి దుర్ముహూర్తం చెడ్డదైపోవాలి కదా. ఇలా చెప్పినప్పుడు వీళ్ళకి శాస్త్ర పరిజ్ఞానం ఉండదు. ఆ ప్రశ్నించేటువంటి ఎలా ప్రశ్నించాలి వాళ్ళనేది కూడా వీళ్ళకి తెలియదు. కాబట్టి
పంతుల దాకా వెళ్ళి కొట్లాడేటువంటి వాళ్ళు చాలా చాలా తక్కువ. వీళ్ళు ఒక విధమైనటువంటి సైకలాజికల్ డిప్రెషన్లోకి వెళ్ళి కోర్టుల వరకు వెళ్ళిపోతున్నారు. అంటే ముహూర్తం అనేది ఒక విధంగా సరైనటువంటి విధానంలో చేసుకోగలిగితే, ఇప్పుడు జాతకం 2 కూడా బాగలేదు, వాళ్ళందరికీ కూడా మానసికంగా ఒక నిర్ణయానికి వచ్చేసారు. మాకంతా ఇష్టమండి, పెద్దవాళ్ళంతా ఒప్పుకునేసినాము, అమ్మాయి అబ్బాయి కూడా ఇష్టపడ్డారు, ఫైనల్గా జాతకాలు బాగాలేదు, మరి ఏం చేయాలి అన్నప్పుడు తంత్ర జ్యోతిష్యంలో కొన్ని పరిహారాలు ఉన్నాయి. ఏంటవి? మరి ఏ గ్రహాల వల్ల వీళ్ళకి బాగలేదు, ఏ గ్రహం వ్యతిరేకంగా ఉంది, ఆ గ్రహానికి సంబంధించిన పరిహారాన్ని సూచిస్తాం. ఓకే. ఆ ఇప్పుడు చెప్పాను కదా, దేవతల యొక్క సైకాలజీ బట్టి మనం చేయాల్సినటువంటి క్రతువు చేస్తే వాళ్ళు మనకు అనుకరిస్తారని. అదే విధంగా వ్యతిరేకంగా ఉన్న గ్రహానికి అనుకూలమైనటువంటి పరిహారం చేసుకుంటూ ఉండాలి, వాళ్ళ జీవిత పర్యంతం చేసుకోవాలి. అలా చేసుకుంటున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ యొక్క జీవితం ముందుకు కదులుతుంది. వాళ్ళు అలా ఆపారు, అది మళ్ళీ సమస్య స్టార్ట్ అవుతుంది. ఈ గ్రహ పరిహారాలు ఇవి చేసుకోగలిగితే జీవితం నడిపించుకోవచ్చు. అంటే ఈ పరిహారాలన్నీ జీవితాంతం చేస్తానే ఉండాలి. మరి మీరు అన్నం ఎన్ని రోజులు తినాలి చెప్పండి? ఫుడ్ ఎన్ని రోజులు తినాలి అంటే అది పరిహారమే కదా, మీ ఆకలికి పరిహారం అది. మనం బతకడానికి అవసరం. మరి జీవితం వివాహ వ్యవస్థ కూడా బతకడం కోసమే కదా, మనం చేస్తుందంతా బతకడం కోసమే చేస్తున్నాము. అవును. ఇప్పుడు ఫుడ్ ఆ పరిహారం అంటే ఎవరు నమ్మరు. ఆకలి అయినప్పుడు తెలుస్తుంది ఫుడ్ విలువ. జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను అధిగమించడానికి కావాలన్న పరిహారాలు తెలుసుకుని వాటిని ఆచరించడం కూడా తంత్ర జ్యోతిషంలో ఏమి వేలకు వేలు లక్షల లక్షలు ఏదో వేల కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి ఆలయాన్ని దర్శించమని చెప్పడం లేదు. మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మనం ఎలా సమన్వయం చేసుకోవాలనేది కాంబినేట్ చేసి ఇస్తాం అనమాట మనం. ఇప్పుడు మన చుట్టూ మనకి ఏం పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, మీకు ఇప్పుడు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చెప్తాను, చేస్తారా మీరు? మీరు అక్కడే ఉంటారు, నేను చెప్పింది చేస్తారా? ఏంటది? ఇక్కడ బ్లాక్ కలర్ ఉందా మీ చుట్టూ ఎక్కడన్నా? చూడండి, బ్లూ కలర్ ఉందా? ఉంది. రెడ్ ఉంది? ఉంది. ఎల్లో ఉంది. గ్రీన్ ఉంది. వైట్ ఉంది. పింక్ ఉంది. మరి నేను అడుగుతున్న కలర్లన్నీ మీ చుట్టుపక్కల ఉన్నాయి కదా, వాస్తవమే కదా? ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. ఇలాగే జీవితానికి కావాలని మన చుట్టూ ఉంటాయి. మనం వెతుక్కోవాలి. ఈ రంగులు ఎంత వాస్తవంగా మీ చుట్టూ ఉన్నాయో, మీరు ఎక్కడైనా సరే ఈ ఎక్స్పెరిమెంట్ మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ అడవికి వెళ్ళినా, ఏ ట్రాఫిక్లో ఉన్నా, మీకు కావాల్సిన రంగు మీ చుట్టూ ఉందా లేదా చూస్తే ప్రతి రంగు మీ చుట్టూ ఉంటుంది. ఏమాత్రం పరిజ్ఞానం లేని వాళ్ళని అడిగితే కూడా వాళ్ళే చెప్తారు, వద్దు అది ఇక్కడ ఉంది, నువ్వు అడిగింది ఇక్కడ ఉంది అని చూపిస్తారు. సేమ్ మీకు కావాల్సినవి, మీ జీవితానికి కావాల్సినవి అన్ని పరిస్థితులు మీ చుట్టూనే ఉన్నాయి, ఎక్కడో లేవు. వీటిని గుర్తించి ఎలా వాటిని ఏది అవసరమో తీసుకొని బతకడం నేర్పించేదే తంత్ర జ్యోతిష్యము. సులభంగా ఉందా? మీరు చెప్పింది సులభంగానే ఉంది. ఆచరించుకోకపోతే ఏదైనా కష్టమే. ఏ క్రిస్టియన్ ఏ ముస్లిం పరిహారాలు చేయరు కదా, మరి చేయరు వాళ్ళు. చేయరు. మరి వాళ్ళలో కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారు, పుడుతున్న వాళ్ళు ఉన్నారు, చనిపోతున్న వాళ్ళు ఉన్నారు, బాగా బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. మరి తంత్ర పరిహారము నేను చెప్పాను కదా, పూర్వజన్మ సంస్కారం ప్రకారము ఈ నిన్న సంపాదించుకున్న డబ్బులు ఈరోజు మీకు ఉపయోగపడుతుందా? నిన్న మీరు మనీ ఉంటుంది, అది ఈరోజు అవసరము, ఖర్చు పెడతారా? పెట్టుకుంటారు. లేకపోతే ఇబ్బంది పడతారు. వారి వారి జన్మ సంస్కారం బట్టి వారి పూర్వజన్మలో చేసుకుంటుంటే పుణ్యం అనేది వాళ్ళు ఏ మతంలో పుట్టినా వాళ్ళని అది కాపాడుకుంటూనే వస్తూ ఉంటుంది. అర్థమైందా? ఒక బ్యాంక్ బ్యాలెన్స్ లాగా. ఇప్పుడు 100 ఏటీఎం కార్డులు ఉంటే దేంట్లో డబ్బు లేకుండా ఉండే ప్రయోజనం ఉంది? ఒక ఏటీఎం ఉండి కావాల్సిన డబ్బులు ఉంటే ఎట్టుంటుంది? వాళ్ళకి అది తెలియదు. వాళ్ళు పుట్టడం ముస్లింగా పుట్టచ్చు, క్రిస్టియన్గా పుట్టచ్చు, వాళ్ళ పూర్వీకులు చేసిన పుణ్యం వాళ్ళ అకౌంట్లో ఉంటుంది, అది వాళ్ళకి వారసత్వ సంపదగా ఉంటుంది. వాళ్ళు తెలుసో తెలియకో కొన్ని దాన ధర్మాలు చేస్తూనే ఉంటారు. ఈ దాన ధర్మం చేయడం వల్లే మనం బాగున్నామని కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ మనసుకు వాళ్ళ యొక్క సంస్కారం చెప్తుంది, ఇది దానం చెయ్యి, ఇది చెయ్యి, ఇది ఇవ్వు, వాళ్ళకి ఈ వాటర్ ఇవ్వు, తెలుసో తెలియకో చేస్తారు. మీకు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక గోల్డ్ అనుకోకుండా ఉండే ఏదైనా ఒక నిధి దొరికింది అనుకోండి, మీరు ప్రయత్నించుకునే సంతోషపడతారా? మీరు ప్రయత్నించి దొరికింది అనుకోండి, సంతోషపడతారా? మీరు ప్రయత్నించక దొరికింది ఏమన్నా గోల్డ్గా దొరికి ఏమన్నా ఇనుముగా మారిపోతుందా? గోల్డ్ దొరికితే గోల్డ్గానే ఉంటుంది. మీరు ప్రయత్నించి తీసుకున్నటువంటి వస్తువు అది దాని స్వరూపంగానే వస్తుంది. అలాగే పూర్వజన్మ సంస్కారం ప్రకారం ఏదైతే అందాలో వాళ్ళ మతంతో దానికి పని లేదు, వాళ్ళని వెళ్ళి చేరిపోతుంది. అయితే ఇప్పుడు నాకు కూడా చేరిపోతుంది కదా, మరి నేనెందుకు పరిహారాలు చేయడం? మా తాతలు, మా ముత్తాతలు, మా అమ్మమ్మలు ఏదో మంచి పని చేసే ఉంటారు కదా, అంటే 10లో ఒక్కరైనా మంచి పని చేసే ఉంటారు కదా, సో అవి మరి నాకు వస్తాయి కదా. ఆ మంచి పని యొక్క తీవ్రత ఎంతవరకు ఉంది? చిన్నపిల్లవాడికి ఫుల్ మీల్స్ మనం తినేంత అన్నం పెడితే తినగలడా? తినలేడు. అంతే, అంత తింటాడు. అదే బాగా కడుపు నిండా తినగలిగిన వ్యక్తికి ఒక అప్పలము ఒక ఇడ్లీ పెడితే సరిపోతుంది. అంటే ఒక స్థాయి, ఆ యొక్క ఫుడ్ యొక్క తీవ్రత ఎంత, వాళ్ళ వాల్యూమ్. అట్లా మీ ఫోర్ ఫాదర్స్ ఏ స్థాయిలో పుణ్యం చేశారు,
అది ఏ స్థాయి ఎంత పర్సంటేజ్లో మీ అకౌంట్లో జమ అయింది అనేది చాలా ఇంపార్టెంట్. కాదు సార్, ఇప్పుడు దైవ నిర్ణయం అని మీరే అంటారు, అవును, కర్మ అని మీరే అంటారు, ఇప్పుడు పూర్వజన సుకృతము అని మీరే అంటారు. ఇవన్నీ అని మళ్ళీ ఈ తంత్రాలు యంత్రాలు ఎందుకు? ఇవన్నీ అన్ని మీరు చెప్తున్నట్టే అవుతున్నట్టు అనుకుందాం. మనం అనుకుంటే మళ్ళీ ఇవన్నీ సెపరేట్గా చేయడం ఎందుకు అంటున్నాం. మరి అవసరం లేదనుకుంటే నేరుగా ఏది ఎలా వస్తే ఆ పరిస్థితిని ఎదుర్కోమని కూడా నేను చెప్తున్నా కదా. మనం ఈ తంత్రాలు, ఈ దైవానుగ్రహం కోసం మనం ఏం చేయాలంటున్నాము, మన ఈ తంత్రాలు ఎందుకు చేయమంటున్నాము, మనకు ఎదురయ్యేటువంటి కర్మ యొక్క తీవ్రతను తగ్గించుకోవడం కోసమే చెప్తున్నాను. అవును, ఆ కర్మ తీవ్రతను తగ్గించుకోమని. ఇప్పుడు శ్రీకృష్ణుల వారు పాండవులతోనే ఉన్నారు కదా, కూడానే ఉన్నాడు. వాళ్ళు ఏమైనా అడవులకు పోయేదేమైనా ఆగిందా? ఏకచక్రపురంలో ఇల్లు తిరిగి ఆకలితో అడుక్కోవడం ఏమైనా తప్పిందా? అవమానాలు పడ్డం ఏమైనా తప్పిందా? లేదు. మరి ఎందుకు ఆయన కాపాడచ్చు కదా. వాళ్ళ కర్మను వాళ్ళు పూర్తిగా వాళ్ళు అనుభవించినప్పుడే పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించిన వాళ్ళు అవుతారు. గొప్ప వాళ్ళు ఎప్పుడు పరిహారాలు చేయరు, ఉన్న విషయం ఇది. మహర్షులు, రమణ మహర్షి లాంటి వాళ్ళు కూడా ఏదైనా సమస్య వస్తే దాన్ని పరిపూర్ణంగా స్వీకరిస్తారు, దానికోసం తంత్రం చేయరు. మన సామాన్య మానవులం, అదే జీవితం. మరి ప్రతిదీ ఏది ఎదురైతే దాన్ని పూర్తిగా అనుభవించడమే మన ధర్మం. మనం అందుకే ఉన్నాము, అది మనకు భగవంతుడు ఇచ్చిందే అనేసి భగవత్ ప్రసాదంగా ఆలోచించే వాళ్ళు మహనీయులు, మహానుభావులు. సామాన్య మానవులు అది కాదు కదా. అయ్యో భగవంతుడు నన్ను కాపాడు, నాకు సహాయం చెయ్యి, అలాంటి వాళ్ళ కోసమే తంత్ర జ్యోతిష్యము. ఏది ఎలా అయితే అలా కాని అనుకుంటే వాళ్ళ కర్మ వాళ్ళు పూర్తిగా వాళ్ళు అనుభవించవచ్చు.